శ్లోకానికి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపొస్తే ఇలా వచ్చినాయి అయిపోయినాయి హౌసింగ్ సొసైటీ అనే పేర్లని జగిత్యాలలో గత 40 ఏళ్ళుగా 30 ఏళ్ళ కిందట కొంతమందికి ఒక 4 మాత్రమే బీపీఎల్ కింద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి జగిత్యాల జర్నలిస్టులకు ఒక గజం స్థలం కూడా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపొస్తే ఇలా వచ్చి మీరు కోరే దాంట్లో సమంజసం ఉండాలి. ఏదో అజమాయిషిగా మాకు ఇల్లు కావాలి అని అడుగుతలేదు. మీకు వేతనాలు ఉండే నాకు తెలుసు. మీరు రాసిన వార్త మీద 5-10 రూపాయలు కానీ మీకు ఖర్చులు పడినప్పుడు సరిపో. అటువంటి వార్తా విలేకరులు ప్రపంచానికే వెనుముక. మీరు ఒక్కనాడు మీరు వింటే వార్తలు లేకపోతే దేశంలో మునిగిపోతుంది. ఎక్కడ ఏమైందో తెలియని పరిస్థితి. పత్రికలు లేకపోతే, టీవీలు లేకపోతే ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. అటువంటి విలేకరులు ఒక చిన్న కోరిక, ఇళ్ల స్థలాలు కావాలి. ఏ రాత్రో ఏ పగులు వస్తాం, కిరాయి ఇళ్ళలు ఉన్నాం, పోయి తలుపు కొడితే కిరాయి కూడా తలుపు తీసే లేకుంటే ఈ రాత్రి అంతా ఏది ప్రాబ్లం అని చెప్పాలి. గురుపురుడు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఒక నీడ కావాలని చెప్పి అడిగిన దాంట్లో సమంజసమైంది. మరి దేశంలో ఎన్నో చేస్తున్నాం. మనం పేద ప్రజలకు డబ్బులు పెట్టి ఇచ్చినాం. అటువంటిప్పుడు విలేకరులకు కూడా ఓ పద్ధతి పెట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ జాగిచ్చి వాళ్ళందరికీ 100 గదాలు ఇచ్చాం. మనకు 150-200 గదాలు ఇచ్చి ఇంట్లో కట్టడానికి కోసం మన చేతుల్లో ఆ డబ్బులు పెట్టుకుని కొన్ని సాక్ష్యం చేస్తే కొంత ఎక్కువైనా కానీ మనం 5 లక్షల రూపాయలు కొంత విలేకరుల కోసం ఎక్కువ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు రాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా వెట్పల్లి కోట్ల ప్రాంతాలు ప్రతి మండలానికి ఇచ్చాను. మల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 కూడా ఉన్నట్టు 5 ఇచ్చేస్తాం. వాళ్ళ ఇబ్రాహ్మణంలో మేము 10 మంది ఉన్నామంటే 10 మందికి ఇస్తాం. కొరుట్ల వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కొట్ల పెద్ద టౌన్ కనుక మండలం ఉన్నది, హెడ్ క్వార్టర్లో ఉన్నది కనుక 50 మంది అంటే ఒక 45 ఇచ్చేసినాం. ఆల్రెడీ ఒక 15 ఇచ్చినాం. కానీ ప్రాసెస్లోనే మనకు ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. మెట్పల్లి కూడా వాళ్ళ ప్లేస్ లేదు. మెట్పల్లి ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కొరట్ల ప్రజలను రిక్వెస్ట్ చేసి కొరట్ల ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే కొరట్ల కడుతున్నాం అక్కడనే వాళ్ళకు ఒక 40 ఇళ్ళు ఇచ్చినాం. 25-30 కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా కొంతమంది కట్టుకున్నారు. అంటే అదేదో ప్రశ్న మీద ఫేవర్గా రాయాలను పాత్రికేయులు మాకు ఫేవర్ ఉండాలని ఇచ్చింది కాదు. సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో మనం ఇచ్చడం జరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పే 2 సార్లు ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పినప్పుడు మంచిగా మీరు ధర్మ క్యాంపులే 100 ఎకరాల భూమి ఉందాడ అందుబాటులో ఉంటారు. ఆఫీసులో అన్నీ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఆఫీసులు కూడా అల్లకి వస్తున్నాయి కనుక అక్కడే కేటాయించుండ్రి. తక్కువ జాగా అయినా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడో గుట్టలను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడ పోవాలి. రాత్రి అంటే కూడా ఫ్యామిలీ వదిలిపెట్టు రాత్రిపూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలలో ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నా ఉద్దేశం చెప్పిన. మాజీ మంత్రి గారికి చెప్పినాడు, నేను ఇచ్చిన మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసిన. కదా బాధ్యత కాదు, ఏదో దానికోసం మన లబ్ధి కోసం కాదు ఇచ్చేది. మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక దేశానికి వరకు వచ్చే వెన్నుముక్కలు మీరు అంతా. ఏదో నా పార్టీ నీ పార్టీ కాదు. అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది నేను చెప్పి నేను అందరికీ కూడా ఎంకరేజ్ చేసిన. నేను ఇచ్చినా మీరు ఇవ్వండి, నేను ఇచ్చినా మీరు ఇవ్వండి అని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అన్న ఇట్లా వచ్చినట్టే బాగా ప్రిన్సిపల్ చేసాం సాగర్ చెప్పి కూడా ఇప్పుడు ఇచ్చామన్నా మా దగ్గర కూడా చెప్పి వారి దృష్టికి తీసుకుపోయారు. కేటీఆర్ గారు చెప్పిన ఇంకో అయ్యో మీరు ఇస్తున్నారు మేము అందరం ఇస్తలేరు మా మీద పంచాయతీ ఎదురు అన్నాడు. ఇవ్వండి, అందరూ ఇవ్వండి. ఏం మన ఇంటకెళ్ళి ఇస్తున్నామా? ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ స్థలం ఎక్కడొక్కటి ఇస్తే మనం కొంత డబ్బు సాంక్షన్ చేస్తే కట్టుకుంటారు.
పక్క విడత పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకో మద్దతుగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరేది, సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అని కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే, నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరూ కూడా మేమంతా కూడా ఇచ్చినాం. మీడియా సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో మీ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి. కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు. మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కనెత్త కొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు వెనుక రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసిండ్రు, మరి ఏం చేయాలి? మనం గెలిచిందే ప్రజల కోసం, మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలని కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం, ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా ఆ వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. ఈరోజు మాట చెప్పిపోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నంటే ఉంటాం, ప్రొసీడింగ్ కాపీలు వచ్చే వరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూర్చోవడం చాలా బాధ అనిపిస్తా ఉన్నది. తప్పకుండా మీ అందరికీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.